శ్రీమాత్రే నమః. మీనరాశిలో జన్మించిన వ్యక్తి జాతకపరంగా ఏ గ్రహం వల్ల గత జన్మలో ఏమి చేసేవారు, ఎలా జీవించేవారు, ఎలా మరణించారు, ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. గత జన్మ వివరాలను తెలుసుకోవటం వల్ల ఇప్పుడు కలిగే ప్రయోజనం ఏంటి అని కొందరు నిరాశావాదులు భావించవచ్చు. కానీ తమ జీవితాల్లో ఎదురవుతున్న పరాజయాలకు, పరాభవాలకు, కష్టాలకు, నష్టాలకు మూల కారణాలైన గ్రహాలను తెలుసుకొని వాటికి తగిన పరిహారాలను లేదా ప్రతిక్రియలను చేయటం ద్వారా ఆ కష్టాలను తొలగించుకోవచ్చు అన్న విషయం తెలుసుకోవాలి. మీ జాతక పరంగా 9 గ్రహాలకు సంబంధించిన గత జన్మ వివరాలు తెలియజేస్తాను. అయితే ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో కొన్ని గ్రహాలు మాత్రమే పూర్వజన్మ సుకృత కర్మల్ని మనకు తెలియజేస్తాయి. వాటిని ప్రస్తుత జన్మలో అమలు చేస్తాయి. అయితే ఒక్కొక్క గ్రహం ఒక్కో విధమైన కర్మని అమలు చేస్తాయి. నేను చెప్పే 9 గ్రహ లక్షణాలలో మీ జాతక పరంగా ఏ గ్రహ లక్షణాలు మీరు అనుభవిస్తున్నారో అదే మీ గత జన్మ సుకృత కర్మ అని మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పబోయే 9 గ్రహ లక్షణాలలో ఏ గ్రహ లక్షణాలు మీరు కలిగి ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ రాశిలో పుట్టడం జరుగుతుంది. మన జాతక చక్రంలోని నవగ్రహాలు మన గత జన్మ పాపపుణ్య కర్మ ఫలితాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ జన్మలో మీరు పుట్టడానికి ఖచ్చితంగా ఒక సమయం నిర్ణయించబడి ఉంటుంది. ఆ సమయాన్ని బట్టి ఈ నవగ్రహాలు వాటి స్థానాన్ని నిర్ణయించుకుంటాయి. ఆ గ్రహాలు గత జన్మ కర్మలను ఈ జన్మలో అమలు చేస్తాయి. మీనరాశి వారు గత జన్మ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పురాతన తంత్ర గ్రంథాల ద్వారా కొన్ని, అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి కొన్ని మీకు తెలియజేస్తాను. మీనరాశికి అధిపతి అయిన గురుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలను తెలుసుకుందాం. ఆ వ్యక్తి గత జన్మలో కళాకారుడుగా కానీ, మత ప్రచారకుడుగా కానీ, అతీంద్రియ శక్తులు గలవాడుగా కానీ ఉంటాడు. తనకు ఉన్న విద్వత్ని దుర్వినియోగపరిచినట్లుగా గుర్తించాలి. అతడు మద్యం అధికంగా తీసుకున్న కారణంగా గత జన్మలో మరణం పొందినట్లుగా తెలుసుకోవాలి. ప్రస్తుత జన్మలో వీళ్లకు చదువు సరిగా రాకపోవటం, తల్లిదండ్రులతో, సమాజంలో పెద్దవాళ్లతో గొడవలు పడటం, శుభకార్యాలు ఆగిపోవటం, రాజకీయాల్లో గౌరవ స్థానాన్ని పొందలేకపోవటం, పుత్ర సంతతి లేకపోవటం జరుగుతుంది. గత జన్మలో జాతకుడు గురుగ్రహానికి సంబంధించి మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో గురుగ్రహం జాతకునికి అంతా శుభం చేకూరుస్తుంది. లేదంటే చెడు కర్మని అనుభవించాల్సిందే. ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీనరాశికి శుక్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. అతడు లేక ఆమె గత జన్మలో ఆ వ్యక్తి భూమికి సంబంధించిన వృత్తిలో కానీ, భూమి పన్నులు సేకరిస్తూ కానీ, రాయబారిగా కానీ, తన ప్రేయసి లేదా ప్రియుని పట్ల కానీ, భార్య లేదా భర్త పట్ల కానీ, మొత్తానికి స్త్రీల పట్ల కానీ, న్యాయమూర్తిగా కానీ, ప్రభుత్వ ఆస్థానంలో ఉద్యోగిగా జీవించడం, రాజకీయాల్లో గౌరవ స్థానాన్ని పొందలేకపోవటం, పుత్ర సంతతి లేకపోవటం జరుగుతుంది. గత జన్మలో జాతకుడు గురుగ్రహానికి సంబంధించి మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో గురుగ్రహం జాతకునికి అంతా శుభం చేకూరుస్తుంది. లేదంటే చెడు కర్మని అనుభవించాల్సిందే. ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీనరాశికి శుక్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. అతడు లేక ఆమె గత జన్మలో ఆ వ్యక్తి భూమికి సంబంధించిన వృత్తిలో కానీ, భూమి పన్నులు సేకరిస్తూ కానీ, రాయబారిగా కానీ, తన ప్రేయసి లేదా ప్రియుని పట్ల కానీ, భార్య లేదా భర్త పట్ల కానీ, మొత్తానికి స్త్రీల పట్ల కానీ, అలాగే న్యాయమూర్తిగా కానీ, ప్రభుత్వ ఆస్థానంలో ఉద్యోగిగా కానీ జీవించి ఉంటారు. అయితే మోసపూరితంగా, అధర్మంగా ప్రవర్తించినట్లుగా గుర్తించాలి. మద్యపాన వ్యసనం వల్ల కానీ, విపరీతమైన సుఖాలను అనుభవించటం వల్ల కానీ, ఉరివేయబడటం వల్ల కానీ, మెడకు సంబంధించిన అనారోగ్యం వల్ల కానీ ఆ వ్యక్తి గత జన్మలో మరణించినట్లుగా గుర్తించాలి. వీరికి ఈ జన్మలో భూములకు సంబంధించిన తగాదాలు కానీ, పన్నుల రూపంలో ఇబ్బందులు కానీ,
మధ్యవర్తుల వలన నష్టపోవటం, తన ప్రేయసి లేదా ప్రియుని పట్ల వల్ల కానీ, భార్య లేదా భర్త పట్ల కానీ, మొత్తానికి వీరి పట్ల ఎలా అయితే నడుచుకుని ఉంటాడో దాని ఆధారంగానే ఈ జన్మలో శుక్రబలం నిర్ణయించబడి ఉంటుంది. ఈ జన్మలో శుక్రుడు ప్రతికూల స్థానంలో ఉంటూ అదే విధమైన మోసాలు, బాధలు జాతకునికి కలిగేలా చేస్తాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నట్లయితే ప్రభుత్వ పరంగా కలిసి రావడం, భార్య లేదా భర్త వల్ల కలిసి రావడం జరుగుతాయి. ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీనరాశికి కుజగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. సోదరులు, స్నేహితులు, ఆయుధాలు, బలగం ఇవన్నీ మేషరాశి అధిపతి అయిన కుజుడు సూచిస్తాడు. గత జన్మలో ఎవరైతే తమ బలాన్ని, బలగాన్ని ఉపయోగించుకుని ఇతరులను అణగదొక్కి ఉంటారో, వారి బలాన్ని, బలగాన్ని తప్పు పద్ధతిలో ఉపయోగించి ఉంటారో, తమ ఆయుధాలను అమాయక జనాలను చంపడానికి వినియోగించి ఉంటారో, తమ గత జన్మ జీవితాంతం ఎవరైతే తమ సోదరులను, స్నేహితులను ఇబ్బందులకు గురి చేసి ఉంటారో వారికి ప్రస్తుత జన్మలో కుజుడు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ అవే బాధలు, ఇబ్బందులు జాతకుడు పడేలా చేస్తాడు. కుజుడు ఆధిపత్యం వహించే వ్యక్తుల మీద కానీ, ఆయా రంగాల్లో కానీ సక్రమంగా నడుచుకుని ఉంటే ఈ జన్మలో కుజుడు అనుకూల స్థానంలో ఉంటూ జాతకునికి మంచి స్నేహితులను, సోదరులను అందిస్తాడు. కుజుడు ఆధిపత్యం వహించే రంగాల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు. ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీనరాశికి రవిగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. రాజకీయ నాయకులుగా, కొన్ని సంస్థలకు అధినేతగా కానీ, వీరు మెడికల్ సంబంధించిన ఏదైనా వృత్తిలో ఉండటం కానీ, సినీ రంగంలో ఉండటం కానీ జరుగుతుంది. కానీ వీరికి రాణింపు ఉండదు. వీరికి వెన్ను సంబంధ రోగాలు కానీ, గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడుతూ ఉంటారు. ఒక వ్యక్తి గత జన్మలో తన తండ్రిని బాగా వేధించి ఉంటే ఈ జన్మలో ఆ వ్యక్తి తన తండ్రి వల్ల తీవ్ర కష్టాలకు గురి కావడం, లేదా ఈ జన్మలో తన తండ్రికి జాతకుడు దూరం అవ్వడం, రవిగ్రహ ప్రతికూలత వల్ల తండ్రి అనారోగ్యం కోసం కొడుకు తన డబ్బుని పూర్తిగా వెచ్చించడం, లేదా పుట్టినప్పటి నుండి తండ్రి ప్రేమ దక్కకపోవటం, లేదా కొడుకు కారణంగా తండ్రి ఏదో ఒక విధంగా బాధలకు గురి కావటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గత జన్మలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో మరే ఇతర విధంగా అయినా ప్రభుత్వాన్ని మోసగించి ఉంటే ఈ జన్మలో ప్రభుత్వం వల్ల జాతకులకు ప్రతికూలత ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వం చేతిలో ఏదో ఒక విధంగా శిక్షని అనుభవిస్తారు. ఇదే విధంగా సూర్యునికి సంబంధించిన అన్ని రంగాలలో గత జన్మలో చేసిన పాప ఫలితాలకు ఈ జన్మలో రవిగ్రహ వ్యతిరేకత వలన ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీనరాశికి చంద్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. వీరికి కుటుంబం అన్నా, వీరు ఇష్టపడే వారన్నా ఇష్టత ఎక్కువ ఉంటుంది. వారి కోసం త్యాగం చేస్తారు, కానీ వారు వీరి త్యాగాన్ని గుర్తించరు. అలాగే వీరికి సముద్ర స్నానాలన్నా, నీరన్నా కొంత భయం ఉంటుంది. అలాగే కూలింగ్ ఉన్న వస్తువులు వీరికి పడవు. వీరి మనసుకు సంబంధించి కానీ, వీరి గర్భసంచికి సంబంధించి కానీ ఇబ్బందులు కానీ, భర్త వల్ల కానీ, పిల్లల వల్ల కానీ మానసిక వేదనకి గురి అవుతూ ఉంటారు. ఈ జన్మలో వీరు ఎప్పుడూ ఏదో ఒక అంతుపట్టని మానసిక వేదనకు గురి అవుతారు. ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీనరాశికి బుధగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. వీరు అద్భుతమైన మేధాశక్తి ఉన్నా తినడానికి ఉపయోగపడకపోవటం, అనర్గళంగా మాట్లాడలేకపోవటం, జ్ఞానం, జ్ఞాపక శక్తి ఉండకపోవటం, అబద్ధాలు చెప్పడం, అలాగే అప్పుడప్పుడు చేతివాటం చూపించేవారుగా, శ్వాస తీసుకోవడానికి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వీరికి ఎక్కువగా ఉంటాయి. బుధుడు సూచించే స్థలాలను, వ్యక్తులను, రంగాలను గౌరవించి గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో బుధుడు అనుకూల స్థానంలో ఉంటూ ఆయా సంబంధిత రంగాలలో విజయాలను ప్రసాదిస్తాడు. ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీనరాశికి శనిగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. మీరు రాజకీయ నాయకులుగా కానీ, సంఘ సంస్కర్తలుగా కానీ, ప్రయోగాలు చేసే వ్యక్తిగా కానీ ఈ జన్మలో మీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కింద వారి చేతుల్లో మోసపోవడం, అవమానాలు పాలు కావటం, చేసే పనులు లేట్ అవ్వటం, ఈ జన్మలో వీరికి తల్లిదండ్రుల సంపాదన కాకుండా తమ సంపాదన మీదే ఆధారపడటం, సంపాదన కోసం నిరంతరం శ్రమ పడటం,
కుటుంబం కోసం ఆరాటపడటం, ఏమీ చేయలేము అనే నిస్సహాయ స్థితిలో కుటుంబాన్ని వదిలి సన్యసించాలనుకోవటం, నిరంతరం శ్రమిస్తూ ఉండటం, నిద్రలో కలల వలన ఉలిక్కిపడి లేవటం, ఆధ్యాత్మిక లక్షణాలు, అతీంద్రియ శక్తుల మీద ఆసక్తి కలిగి ఉండటం, ఈ గత జన్మ వాసనల వలన కరెంటు ఏదైనా పేలుళ్ళన్నా ఈ జన్మలో భయం కలిగి ఉండటం. ఒకవేళ ఈ వ్యక్తులు గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో శని వారికి అనుకూల శక్తిగా ప్రసాదించి అన్నింటా విజయం కలిగించేలా చేస్తాడు. ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీనరాశికి రాహుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. మామ, బావమరిది పక్షులు, అందులోనూ ముఖ్యంగా కాకులు, చెత్తను సేకరించేవారు, ప్లంబర్లు, బాత్రూంలను శుభ్రం చేసేవారు, రోడ్లు ఊడ్చేవారు, మానసిక రుగ్మత కలిగి ఉన్నవారు, వీరిని రాహువు సూచిస్తాడు. డ్రగ్స్ లాంటి స్మగ్లింగ్ దందాలు, లాటరీలు, స్టాక్ మార్కెట్లు, పెట్టుబడులు, గుర్రపు పందెం లాంటి వాటి మీద బెట్టింగ్లు, ఇవన్నిటినీ కూడా రాహువే సూచిస్తాడు. రాహు సూచించే ఇక్కడ చెప్పబడిన వ్యక్తుల మీద గత జన్మలో ఎవరైతే చెడు కర్మలు చేసి ఉంటారో వారికి ఈ జన్మలో రాహువు ప్రతికూల స్థానంలో ఉంటూ ఇబ్బందులకు గురి చేస్తాడు. గత జన్మలో రాహువు సూచించే వారి పట్ల మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో అలాంటి జాతకులకు ఎంతో సహకారాన్ని అందించే అత్తమామలు దొరకటం, హఠాత్తుగా లాటరీల ద్వారా కానీ లేదా స్టాక్ మార్కెట్లు స్పెక్యులేషన్ ద్వారా కానీ పెద్ద మొత్తంలో డబ్బులు దొరకటం జరుగుతుంది. మీనరాశికి కేతుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. పుత్రులను, శిష్యులను, అనాథలను, కుక్కలను ఈ కేతువు సూచిస్తాడు. మర్మశాస్త్రాన్ని, క్షుద్ర విద్యలను కూడా కేతువు సూచిస్తాడు. కేతువు ఆధిపత్యం వహించే రంగాల్లో లేదంటే వ్యక్తులు కానీ గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి ఈ జన్మలో కేతువు వ్యతిరేక స్థానంలో ఉంటూ తగిన ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. జాతకులు గత జన్మలో కేతువుకి సంబంధించిన వ్యక్తులకు మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో తమ జీవితంలో అత్యున్నత విజయాలను అందిస్తాడు. అదే ఒకవేళ గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి అయితే ఈ జన్మలో తీవ్ర అపజయాలు, పేరు ప్రతిష్టల భంగం, కోర్టు కేసులు, సమస్యలు, వివాదాలు ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. కేతువు యొక్క వ్యతిరేక స్థానం వల్ల జాతకునికి మానసిక ఆందోళనలు, మానసిక రుగ్మతలు, నిర్ణయాలు తీసుకోవడంలో లోపం, కనిపెట్టలేని వ్యాధులు వస్తాయి. ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మన జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది. ఈ గ్రహాల ప్రభావాలు మంచి అయినా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది కూడా జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగిన పరిహారాలు చేసుకోవడం వలన ఆ చెడు ప్రభావం తగ్గుతుంది. సర్వేజన సుఖినో భవంతు.